ఇది అంటే ది ఈవిల్స్ ఆఫ్ యాంటీపథిక్ మెషర్స్. అది హోమియోపతిలో వాడనివ్వండి, అలోపతిలో వాడనివ్వండి, ఆయుర్వేదంలో వాడనివ్వండి, న్యాచురోపతిలో వాడనివ్వండి, ఎస్కడార్లో వాడనివ్వండి, ఏ సిస్టంలో వాడనివ్వండి, యాంటీపథిక్ మెషర్ యూజ్ చేసినప్పుడల్లా ఏం జరుగుతుంది? బాధ ఉపశమనము అంటే పాలియేషన్. తర్వాత దానికంటే వర్సన్ అయిపోతాడు పేషెంట్. అది జరుగుతుంది. ఇది తప్పదు. ఇది చాలా ప్రపంచంలో ఉన్నటువంటి ఫినామినాలో హ్యానిమన్ చూచాడు. చూసి ఈ మెథడ్ వద్దు మనకి అన్నాడు. మూడవది ఐసోపతి అనే సిద్ధాంతం వాడబడుతుంది. ది థర్డ్ మెథడ్ యూజ్డ్ ఈజ్ ఐసోపతి. ది థర్డ్ మెథడ్ యూజ్డ్ ఈజ్ ఐసోపతి. ఇట్ ఈస్ ది సిస్టమ్ of cure where disease substances are introduced into the constitution to produce antibodies. Introduced into the constitution to produce antibodies. ఐసోపతి అనగా వ్యాధి ద్రవ్యములను స్వీకరించి శరీరమునందు ప్రవేశపెట్టి వ్యాధులతో పోరాడు శక్తిని దేహమున రగులు కొల్పుటకు యత్నించుట. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఆర్ ట్యూబర్క్యులోసిస్ వ్యాక్సిన్ is introduced into the constitution to prevent infection. మసూచి చీమును గాని క్షయవ్యాధి ద్రవ్యమును గాని శరీరములోనికి పంపించి ఆ వ్యాధులు సంక్రమించకుండా ప్రతిఘటించు శక్తిని చేకూర్చుట. ఇన్ దిస్ మెథడ్ there is a great fight in the vital force. Produced to expel the disease that is introduced in the constitution, into the constitution. దేహమునందు ప్రవేశపెట్టిన వ్యాధి ద్రవ్యముతో పోరాడుటకై ప్రాణశక్తి చాలా ఆరాటపడవలసి ఉండును. ది కాన్స్టిట్యూషన్ ఈజ్ వీకెండ్. And sometimes there is a long sequence of complaints like boils, eczema, herpes, cough, indigestion and prolonged fever. ఒక్కొక్కప్పుడు శరీరము నీరసించి టీకాల తరువాత చిరకాలముగా కురుపులు, చర్మ వ్యాధులు, సర్పి, కోరింత దగ్గులు, దీర్ఘ జ్వరములు మున్నగునవి కూడా కలుగును.
మున్నగునవి కూడా కలుగును. ది డిఫికల్టీస్ experienced by the patient, the difficulties experienced by the patient are sometimes more than the benefits derived, or sometimes more than the benefits derived. ఈ పద్ధతి వలన పొందునట్టి లాభముల కన్నా కలుగునట్టి కష్టములు ఒక్కొక్కప్పుడు ఎక్కువగా ఉండను. ఇది ఐసోపతి అంటే మన వ్యాక్సినేషన్ సిస్టమ్ మొదలైనటువంటి వాటి వల్ల. పైగా మన భారతదేశం లాంటి కంట్రీలో వ్యాక్సినేషన్స్ దేనికి వేయబడతాయి? పోలీసు కేసులను ఎందుకు పట్టుకుంటాడో వ్యాక్సినేషన్స్ కూడా అందుకే వేయబడతాయి. అంటే ఎన్ని వ్యాక్సినేషన్స్ వేశాడో లెక్క అప్పచెప్పడం కోసం వేయబడతాయి, కానీ పేషెంట్స్ యొక్క శ్రేయస్సు కోరి వేయబడదు. దానివల్ల ఏం జరుగుతుంది? టీకాలు వేసి వెళ్ళిపోవటానికి కానీ మళ్ళీ వేసిన వాడు బతికాడా చచ్చాడా అని చూడటానికి కావాల్సింది ఎక్కడా లేదు. మరి ఏదో మనకు తాహతు ఉండి, పరిచయం ఉండి, అనుభవం ఉండి, లేకపోతే సంపద ఉండి చేస్తే కురవాడిని అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళి ఏదో చేయిస్తాం. కానీ ఈ హట్స్లోనూ కాటేజెస్లోనూ ఉన్నటువంటి వాళ్ళు డిస్పెన్సరీస్లో చూస్తూ ఉంటాం. బాబు 4 రోజులకి మందు ఇచ్చేయండి అంటారు. ఫ్రీగా డిస్పెన్సరీస్లో మందు ఇస్తున్న చోట ఏమిటంటే ఈ మధ్యన వారంలోనూ 2 వారాల్లోనూ బయలుదేరి రావాలంటే బస్సు ఛార్జీలు పెట్టుకునేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నటువంటి వాళ్ళు మేము చూపిస్తాం. ఊరికే మీరు మందిస్తే మీ దగ్గరికి వచ్చి మందు తీసుకెళ్లేందుకు బస్సుకి ఛార్జెస్ లేనటువంటి కుటుంబములు చాలా వేలు ఉన్నాయి మనకు తెలుసు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వరుసన విలేజెస్లోకి మేము ఫలానా రోజున ఇన్ని టీకాలు వేశాం అని లెక్క చెప్పి టీకాలు వేసి వస్తే వాళ్ళకి అవన్నీ ఇట్లా పొక్కిపోయి అక్కడి నుంచి పాకి కురుపులైపోయి జ్వరాలు వచ్చి పిల్లలు అలాగా ఎండి ఇళ్లలో ఉంటూ ఉంటే ఏం చేయాలి? ఎవరు వస్తారు? ఎవరు చూస్తారు? చూసేది ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు డెత్ అక్క వచ్చి హారిబుల్ కాన్సిక్వెన్సెస్. ఇంచేత టీకాలు వేయటానికి ముందు, వేసిన తర్వాత కూడా చేయవలసినటువంటి విధులు మనకు కొన్ని ఉన్నాయి. టీకా సిద్ధాంతాన్ని కనుక మనం పూర్తిగా నమ్మినట్లయితే దానికి చేయవలసినటువంటి విధానాల ప్రకారం మనం చేయాలి. కానీ వాడికి వేసేసి వెళ్ళిపోతే గుడ్డగాల్చి మీద పారేసి వెళ్ళిపోయినట్లు అయిపోతుంది. అదర్ కంట్రీస్లో వాళ్ళు తీసుకునేటువంటి కేర్ ఉన్నది. టీకాలు వేసిన తర్వాత 3 వీక్స్ వరకు కూడా మెడికల్ కేర్ ఉంటుంది ఎవరికైనా సరే. మన కంట్రీలో పావర్టీ ఆఫ్ మనీ కాదు, ఆఫ్ మొరాలిటీ. ఎందుకంటే అవన్నీ మనం చేయటానికి ఒళ్ళొంగక ఇష్టం లేక తప్ప చేయటానికి వీలు లేక కదా కదా మన దేశంలో మనం అంతా. అన్ని దేశాల్లో సదుపాయం కోసం ఉద్యోగాలు చేస్తుంటే మన దేశంలో జీతం కోసం ఉద్యోగాలు చేసే దరిద్రుల్లో మనం అంతా ఎక్కువ మంది. అందుచేత చాలా ఆ పిల్లలకి ఏమవుతాను వీల్లేదు. అసలు సిస్టంలోనే డిఫెక్ట్ ఉన్నది అని హ్యానిమన్ కనుక్కున్నాడు. అది తర్వాత మెల్లిగా తెలుస్తుంది. ఇక్కడ ది క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్, ప్లీజ్ కంటిన్యూ, ది క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ used in isopathy is dangerous. Used in isopathy is dangerous. టీకాల సిద్ధాంతమున ఔషధ పరిమాణము చాలా విపత్కరమైనది. and the symptoms produced by the disease substance have nothing to do with the previous condition of the patient. Have nothing to do with the previous condition of the patient. ఆ వ్యాధి పుట్టించున్నట్టు వేదనలకును అంతకు ముందు ఉన్న రోగి స్థితికి ఎట్టి సంబంధము లేదు. సో హ్యానిమన్ gave us a method
by which we can use the medicinal substance in its minimum. ఎన్నిటిని పరిశీలించి ఔషధ ద్రవ్యమును చాలా తగ్గించి వాడునట్టి సిద్ధాంతమును హానిమన్ కనిపెట్టాను. ది మెడిసిన్ ఈజ్ ఎక్స్పెరిమెంటెడ్ అపాన్ హెల్దీ కాన్స్టిట్యూషన్. ఆరోగ్యవంతుల శరీరములపై ఔషధములు ప్రయోగములు చేయబడి వేదనలు వర్గీకరింపబడినవి. అండ్ ది సిమ్టమ్స్ ఆర్ recorded systematically. Symptoms are recorded systematically. Then you can use the medicine by studying the similarity of symptoms. వేదనల సామ్యమును చక్కగా పరిశీలించి సరైన ఔషధ ప్రయోగము చేయునట్టి విధానము ఇందున్నది. Principles underlying the homeopathic system. హోమియో విధానమునకు వెనుకనున్న మూల సూత్రములు. ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్. మానవ శరీర తత్వము ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ అను మూడు అంశములచే చేయబడి ఉన్నది. When the three are functioning normally, then we enjoy the comfort of life. And it is called health. ఈ మూడును సామ్యమున సహజ స్థితిలో పనిచేయుతున్నప్పుడు జీవిత సౌలభ్యము అనుభవింపబడును. దానినే ఆరోగ్యము అందుము. When the consciousness directs the force, and when the force directs the matter, of the physical tissues, then we enjoy health. ప్రజ్ఞ చేత శక్తి నిర్వహింపబడుతూ శక్తి చేత దేహధాతువులయందలి ద్రవ్యము నియమింపబడుతుండగా ఆరోగ్య స్థితి వర్తించను. Whenever there is a disturbance, it leads to a disturbance of the whole economy. ఈ స్థితి కల్లోలితమైనప్పుడు దేహతత్వమందలి పరస్పరత్వమంతయు కల్లోలితమగును. Force will be conditioned by matter, and consciousness will be imprisoned in matter by force. ద్రవ్యము శక్తిని ప్రభావితము చేసి దేహమునందలి ప్రజ్ఞకు బంధనము వంటి స్థితిని ఏర్పరచుటలో శక్తిని వినియోగించును. Such a state is called disease. ఈ పరిస్థితినే వ్యాధి అందును. Next para. Whenever there is a disturbance in the vital force, there is a violent reaction which produces unnatural occurrence. ప్రాణశక్తి కల్లోలితమైనప్పుడల్లా తీవ్ర ప్రతీకారము కలిగి కొన్ని అసహజములైన పరిస్థితులు వ్యక్తమగును. Whenever there is suffering and discomfort,
Whenever there are symptoms, there is suffering and discomfort. వేదనలు ఉన్నంత కాలము బాధ అసౌకర్యము తప్పదు. As long as there are symptoms, it indicates that there is a diseased state. It indicates that there is a diseased state. వేదనలు ఉన్నంత కాలము వ్యాధి ఉన్నదని తెలియబడుతుండును. నెక్స్ట్, there are two types of disease causes. వ్యాధి కారణములు రెండు విధములుగా కనపడుతున్నాయి. న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ప్రకృతి సిద్ధములు, కల్పితములు. When a person becomes patient through infection or environment, through infection or environmental causes, then the cause is natural. సాంక్రామికములు, వాతావరణమునకు సంబంధించినవి అగు కారణములకే కలిగిన వ్యాధులు సహజములు. When a disease is induced by introducing a poisonous substance, into the constitution, then there is the artificial disease. ఏదైన విష పదార్థము దేహమునందు ఎక్కించినప్పుడు కలుగునట్టి వ్యాధిని కృత్రిమ వ్యాధి అందరు, కల్పిత వ్యాధి అందరు. All the substances are of two types, the nutritive and poison. పదార్థములన్నీ పోషకములు, విపత్కరములు అని రెండు విధములు. All the substances that can be used as food materials, are nutritives. ఆహారముగా వినియోగింపదగిన ద్రవ్యములన్నీయును ఆహార ద్రవ్యములు. The vegetables, rice, wheat, fruits, etc. కూరలు, బియ్యము, గోధుమలు, పండ్లు మొదలగునవి. The substances that are rejected by the vital force, when introduced, are poisons. దేహంపై ప్రయోగించినప్పుడు తిరస్కరింపబడు ద్రవ్యములన్నీ విషద్రవ్యములు. ఎగ్జాంపుల్, కెరోసిన్, పెట్రోలియం, ఎట్సెట్రా. కిరసనాయిలు, పెట్రోలు మొదలైనవి. అంటే ఏ పదార్థాలు పొరపాటున కానీ కావాలని కానీ లోపలికి తీసుకుంటే బయటికి వాంతిగా కానీ, విరేచనాలుగా కానీ, చెమటగా కానీ, లోపల నుంచి నొరగ్గా కానీ వెళ్ళిపోతాయో, లేదా శరీరం దాన్ని వెళ్ళగొట్టడానికి ఆరాటము, పోరాటము మొదలైనవి జరిగి అది బయటికి వెళ్లే వరకు లోపల నీరాటవనాటములకు పెద్ద పోరాటం జరుగుతుంది. ఆవేశం పడుతూ ఉంటారు, బా అయ్యో అంటూ ఉంటారు. ఇదంతా ఆ పదార్థం యొక్క విషలక్షణం అనుకుంటాం. కాదు, పదార్థాన్ని బయటికి నెట్టడానికి ప్రాణశక్తి చేస్తున్నటువంటి పోరాటం. రెండు రకాల ద్రవ్యాలు. The food substances are received and utilized by the constitution. ఆహార ద్రవ్యములు దేహముచే స్వీకరింపబడి వినియోగింపబడును.
poisonous substances disturb the vital force, and hence there is a violent reaction, and hence there is a violent reaction in the constitution, producing many symptoms. Poisonous substances disturb the vital force, and hence there is a violent reaction, and hence there is a violent reaction in the constitution, producing many symptoms. విషద్రవ్యములు ప్రాణశక్తి యందు ప్రతిక్రియను పుట్టించడం వలన అనేక వేదనలు వ్యక్తమగును. Thus there is the artificial disease produced in a healthy constitution. ఈ విధముగా ఆరోగ్యవంతుని దేహమున కల్పిత వ్యాధులు పుట్టింపబడుతున్నది. నెక్స్ట్ పారా. When a substance produces symptoms similar to those of a natural disease, then that substance can dispel that natural disease permanently when used in proper dose. ఒక విషద్రవ్యము ఆరోగ్యవంతుని శరీరమున ఎట్టి వేదనలను పుట్టించునో ఆ వేదనలతో సామ్యము గల వ్యాధితో బాధపడుతున్న రోగికి ఆ ద్రవ్యము సంపూర్ణ ఆరోగ్యము చేకూర్చును. దిస్ ఈజ్ కాల్డ్ ది లా ఆఫ్ సిమిలర్. దీనినే సారూప్య సిద్ధాంతం అందుము. ది సబ్స్టెన్స్ యూజ్డ్ should be of minimum quantity. Enough to rouse reaction in the vital force. ఉపయోగింపబడు ద్రవ్యము చాలా స్వల్పమైన మోతాదులో ఉండవలెను. ప్రతీకారమును పురికొల్పునంత వరకు మాత్రమే. నెక్స్ట్ పారా. ఈచ్ సబ్స్టెన్స్ produces its group of symptoms. Each substance produces its group of symptoms that are individualistic and that cannot be found in any other substance. ప్రతి ఔషధ ద్రవ్యము తనకు సంబంధించిన ప్రత్యేకత కలిగిన వేదనా సముదాయమును మాత్రమే పుట్టించును. ఆ వేదనా సముదాయము మరి ఒక ద్రవ్యమునకు ఉండదు. ఈచ్ సబ్స్టెన్స్ is experimented upon a healthy constitution and the symptoms are recorded systematically. ప్రతి ఔషధ ద్రవ్యము ఆరోగ్యవంతుని దేహముపై ప్రయోగింపబడి వేదనలు చక్కగా వర్గీకరణము చేయబడును. This experiment is repeated in hundreds of healthy constitutions, and the group of symptoms are further systematized. కొన్ని వందల ఆరోగ్యవంతుల దేహములపై
ఇట్లే ప్రయోగము చేయబడి ఆరోగ్యవంతుల దేహములపై ఇట్లే ప్రయోగము చేయబడి వేదనలు చక్కగా వర్గీకరింపబడును. Then it is called the materia medica of that medicinal substance. Then it is called the materia medica of that substance. అది ఆ ద్రవ్యమునకు సంబంధించిన శారీర గుణదీపిక అనబడును. వస్తు గుణాలు కావు, శారీర గుణదీపిక అనబడును. చూసారా, హోమియోపతిలో మనం చూస్తూ ఉన్నటువంటి కెంట్స్ మెటీరియా మెడికా అంటాం. ఈ కెంట్స్ మెటీరియా మెడికా మొదలైనవన్నీ కూడా కేవలం ఫలానా ఫలానా వస్తువులు ఫలానా కెమికల్స్ కలిగి ఉన్నవి కనుక లోపల ఫలానా ఫలానా పనులు చేస్తాయనేటువంటి హైపోథసిస్ మీద బేస్ చేసినవి కావు. అంటే డాక్టర్లు, డైటీషియన్లు, తర్వాత ఫార్మకాలజిస్ట్స్, బయోకెమిస్ట్రీ వారు సెమినార్లు చేసి దీంట్లో ఈ కెమికల్స్ ఉన్నాయి కనుక ఈ రకముగా వినియోగించుముగాక అని చేసిన ఎక్స్పెరిమెంట్స్ కావాలి. అంటే దే ఆర్ నాట్ సైంటిఫిక్ లాజిక్ ఎక్స్టెండెడ్, బట్ దే ఆర్ experiments and observations recorded without the intervention of the human mind. Human mind plays the role of only a servant, not a false master. So they are the homeopathic materia medica books of the master authors, not all of course. They are impersonal writings, అంటే అపౌరుషేయములు. Just like the multiplication table. ఎక్కాల పుస్తకం, నేను నా సొంత ఎక్కాల పుస్తకం వేసుకుంటా అంటే లాభం లేదు. అందుకని ఎవడన్నా అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషను, రికార్డింగ్. కంక్లూషన్స్ నో ఇంక్లూజన్ ఆఫ్ కన్క్లూజన్. ఇక్కడేం లాభం లేదు. మీ కంక్లూజన్ ఉందా? హోమియోపతి ఫిలాసఫీ థియరీ దాంట్లో చేసుకోండి. లా ఆఫ్ సిమిలర్స్ ఎలా ఉపయోగించుకోవాలి? హ్యానిమన్ కూడా లా ఆఫ్ సిమిలర్స్ మనకి ఇచ్చినప్పుడు ఔషధాన్ని శరీరానికి ఎలా వాడాలి 2 విషయాలు మొట్టమొదటి చెప్పాడు. ఆయన రాసినటువంటి పుస్తకం ది ఆర్గనాన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్. అది పవిత్ర గ్రంథము, హోమియోపతికి ఉన్నటువంటి సిద్ధాంత పవిత్ర గ్రంథము. ఇట్ ఈస్ ది హోలీ బైబుల్ ఆఫ్ హోమియోపతి టిల్ టుడే అండ్ టుమారో. ఏ సందేహం లేదు. దాని మీద మేము సొంతంగా ఆర్గనాన్ రాసామనంటే he can call it his own therapy, but he can never call it with his dirty face by the name homeopathy. అండ్ చాలా కంట్రీస్లో ఇలాంటి ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. మన దేశంలోనూ చేస్తున్నారు. నేను వెళ్ళి చూస్తున్నటువంటి దేశాల్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. హోమియోపతి ఆయింట్మెంట్లు మనం చూస్తున్నాం. హోమియోపతిలో ఆయింట్మెంట్ ఉండదు. ఎందుకంటే హోమియోపతిలో మందు ఎలా తయారు చేస్తున్నాం? ఔషధ ద్రవ్యాన్ని సూక్ష్మీకరిస్తున్నాం. ఆ సూక్ష్మీకరించిన ద్రవ్యాన్ని మళ్ళీ సూక్ష్మీకరించి ఒక డ్రాప్ తీసి మాత్ర మీద, పంచదార మాత్ర మీద వేస్తున్నాం. ఆ పంచదార మాత్రం నోట్లో వేస్తున్నాం. వేస్తే టంగ్ నర్వ్ ద్వారా కానీ, ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా కానీ, అంటే వాసన చూస్తున్నట్టు లేక రుచి చూస్తున్నట్టు నరము ద్వారా ఔషధ ద్రవ్యము గాక ఔషధ ద్రవ్య గుణము మాత్రము ప్రయోగింపబడును. ఇట్ ఈస్ ది క్వాలిటేటివ్ మెడిసిన్, నాట్ అట్ ఆల్ ది క్వాంటిటేటివ్ మెడిసిన్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ హోమియోపతి. మరి అలాంటప్పుడు హోమియోపతి ఆయింట్మెంట్లు అది అపాయింట్మెంట్లకు పనికి వచ్చాయి. మీరు పెడితే షాపుల్లోకి, మన దేశంలో ఉన్నాయో లేదో తెలియదు, ఆ దేశాల్లో చాలా డర్టీ థింగ్స్ ఉన్నాయి. గ్రాఫైటిస్ ఆయింట్మెంట్ విత్ డర్టీ చీక్, ది ఫెలో ప్రిపేర్స్ అండ్ కాల్స్ ఇట్ హోమియోపతిక్ ప్రోడక్ట్. అట్లాగే నక్సామికా ట్యాబ్లెట్, అంటే ఇంతింత మందులు మింగటం అనేటువంటి పశు వైద్య విధానం తగ్గించడం కోసమే హ్యానిమన్, అంటే వెటర్నరీ వైద్యాన్ని హ్యూమన్ లెవెల్లో తీసుకురావడం కోసం హోమియో కనిపెడితే, హోమియోపతిలో కూడా ట్యాబ్లెట్స్ మొదలైనటువంటి తయారు చేస్తుంది. హోమియోపతిక్ ఇంజెక్షన్, దట్ ఈస్ నాన్ సెన్స్. ఇంకొక 4-5 సంవత్సరాల్లో మొన్న జెనీవాలో చెప్పాను, హోమియోపతిక్ ఎనిమా క్యాన్స్ వస్తాయి.
ఏం దూరకూడదు. హోమియోపతిక్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్. దేర్ ఇస్ నో ఎండ్ టు ది మీనింగ్లెస్ వే ఆఫ్ కమర్షియలైజింగ్ థింగ్స్ అట్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఒక పక్కన వారు పాలిటిక్స్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్, రెండవ పక్కన ఇవి కూడా అంతకంటే ఇంట్రికేట్ ఎక్స్పెరిమెంట్స్ అగెన్స్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్. అంచేత ఇండివిజువల్లీ స్పీకింగ్ యూ షుడ్ నెవర్ అప్రిషియేట్ దీస్ థింగ్స్ ఆర్ స్పేర్ దీస్ థింగ్స్. యూ షుడ్ బి రెడీ టు హీల్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ ఓన్ పీపుల్. అంటే మెంటల్గా ఇలాంటి మెథడ్స్ యాక్సెప్ట్ చేయకూడదు. మనం చూస్తాం ఆర్థడాక్స్ హోమియోపతిలో ఈయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్లో ఆయింట్మెంట్ యూజ్ చేయటం కానీ, హోమియోపతిలో పైన కురుపులకి వాటికి ఏమన్నా అప్లై చేయడం కానీ, పైల్స్కి వాటికి ఏమన్నా అప్లై చేయడం కానీ ఎక్స్టర్నల్గా ఇవేం లేవు. కారణం ఏమనగా, ఇఫ్ యూ టేక్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్, ఫిజికల్ బాడీ, దేర్ ఈజ్ ఆల్సో ది వైటల్ బాడీ వర్కింగ్ inside, and there is the mental. Man is a threefold constitution. Physically you may call it a hand, but as you understand, it is not separate from yourself. It is your own part. మిమ్మల్ని మీరు మెంటల్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు మీ చెయ్యి మీకంటే భేదం అని ఒప్పుకుంటే వీలవుతుందా? ఫిజికల్గా కన్వీనియన్స్ కోసమని ఎడం చెయ్యి కుడి చెయ్యి అని అంటాం, ఇది బటన్ వేలు ఇవి వేలు అని అంటాం. కానీ మ్యాన్ కన్సిడర్ చేస్తే మ్యాన్లో పార్ట్స్ ఇది తప్ప పార్ట్ అండ్ ది హోల్ థియరీ కానీ ఏది వేరు కాదు. కనుక జబ్బు చేయటం అంటూ వస్తే మనిషికి జబ్బు చేస్తుంది కానీ ఒక భాగానికి జబ్బు చేయదు. హోమియోపతిలో చెప్పబోతూ ఉన్న సిద్ధాంతం అది. రేపు మనం డ్రగ్స్లోకి ఎంటర్ కాబోతున్నాం. రేపటి నుంచి హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే ఏమిటి ఉంటాయి, ఎట్లా వాడాలి, వాటి పొటెన్సీస్ అంటే ఏమిటి, బెల్డోనా అంటే ఏమిటి, బ్రయోనియా అంటే ఏమిటి, నక్సామికా అంటే ఏమిటి, దాంట్లోకి రేపు ఎంటర్ అవుతాం రేపు క్లాస్లో. దాని ముందు మనం ఈ పూట మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, జబ్బు అనేది మనిషికి వస్తుంది, వచ్చిన తర్వాత వైటల్ ఫోర్స్ని డిస్టర్బ్ చేస్తుంది, చేసిన తర్వాత ఫిజికల్ టిష్యూస్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇంకా ఉపేక్ష చేస్తే వైటల్ ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇంకా ఉపేక్ష చేస్తే డిస్టర్బ్ అయిన ఫంక్షన్స్తో తయారైనటువంటి టిష్యూస్లో టిష్యూ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్నే లివర్ సిరోసిస్ అని కానీ, లేకపోతే జలోదరం అని కానీ, అల్సర్స్ అని కానీ, క్యాన్సర్స్ అని కానీ, కణితులు కానీ మొదలైనటువంటి పేరుతో మనం చెబుతూ ఉంటాం. శరీరంలో పాలిపై అని కానీ, లేదా మలలు, మూలవ్యాధి, పైల్స్, ఫిస్టుల, మొటిమలు, పింపుల్, ఆనికాయలు అంటే కార్న్, అలాగే పులిపిర్లు అంటే వార్ట్స్, సిక్ వార్ట్ మొదలైనటువంటివన్నీ వ్యాధులు కావు. వ్యాధుల వలన కలిగినటువంటి వ్యాధి ఎక్కడ కలుగుతుంది? మెంటల్ బాడీలో సంక్రమిస్తుంది, వైటల్ బాడీలో సంక్రమిస్తుంది. సంక్రమించి అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. వచ్చిన డిస్టర్బెన్స్ ఏం చేస్తుంది? టిష్యూ బిల్డింగ్ ఫోర్స్, వైటల్ ఫోర్స్లో డిస్టర్బెన్స్ చేస్తుంది. కొంతకాలం మనం ఉపేక్షిస్తే ఏం జరుగుతుంది? అది వ్యాధి అని తెలియక టిష్యూ బిల్డింగ్ అనేది డిస్టార్టెడ్గా జరగడం మొదలెడుతుంది. డిస్టార్టెడ్ టిష్యూ బిల్డింగ్ జరిగినప్పుడు టిష్యూ చేంజెస్ వస్తాయి. లంగ్లో టిష్యూ చేంజెస్ వచ్చిన తర్వాత ఇంకా చేయగలిగినది ఏమీ లేదు. అంటే లంగ్లోకి డిసీజ్ వచ్చి క్యావిటీ ఏర్పడి టిష్యూ చేంజ్ వచ్చాక అప్పుడు మనం టెస్ట్ చేసి వీడికి టీబీ అటాక్ అయినది అన్నప్పుడు ఏం చేస్తాం? ఆ టీబీని ఒక 10 సంవత్సరంలో 20 సంవత్సరంలో కనపడకుండా మూతపెట్టి ఉంచుడు తప్ప మనం చేయగలిగినది ఏం లేదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి వెహికల్ స్మాష్ అయిపోయి ఒక భాగం, ఒక వీల్ డ్యామేజ్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్గా దాన్ని అట్లా అట్టపెట్టి ఉంచడమే కానీ హెల్త్ అనేది మొత్తం కాన్స్టిట్యూషన్కి సంబంధించింది కనుక ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ మళ్ళీ హెల్దీ అవ్వటం అనేది ఉండదు. కనుక ట్రీట్మెంట్ అనేది మన తరం అట్లా ఉన్నా మన పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకి మనం చేయవలసింది ఎక్కడి నుంచి అంటే వెన్ ది టిష్యూస్ ఆర్ నాట్ డ్యామేజ్డ్. కనుక జబ్బుల్లో 3 స్టేజెస్ ఉన్నాయి. రాసుకోక్కర్లేదు, ఈ పూట ఊరికి వినండి. రేపు మళ్ళీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. ఫస్ట్ స్టేజ్ ఎక్కడుంటాయి? మెంటల్ బాడీలో ఉంటాయి. మెంటల్ అండ్ వైటల్ ఆ ప్లేన్స్లోనే డిసీజ్ అంటే డిస్టర్బెన్స్ ముందు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళకైనా సరే పిల్లవాళ్ళకైనా సరే
బిహేవియర్లో తేడా కనిపిస్తుంది. బాడీలో ఎక్కడ టెస్ట్ చేయించినా ఫిజికల్ బాడీ ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు, అందుకని మీరు ఎక్కడ టెస్ట్ చేయించినా ఏం తేడా కనిపిస్తుంది వరల్డ్. అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, అరువు పక్కన నుంచుంటాడు, ఎవరు నాటు వస్తే అరువు మీద తోసేసి పరిగెడతాడు. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ న్యాచురల్? మిగతా పిల్లలకి టాయ్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు పెట్టి ఆడుకుంటూ ఉంటారు, మీరు ఆడిస్తుంటే చూస్తూ ఉంటారు. వీడేం చేస్తాడు, ఎవరు చూడకుండా మీరు అటు చూసి పట్టమని చెప్పి విరిచేసి ముక్కలు చేసి అక్కడ పెట్టి. చిల్డ్రన్లో కొంతమంది టాయ్స్ తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తారు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ దే విల్ బ్రేక్ ఇట్ ఇన్ టు పీసెస్ అండ్ షో ఇట్. విరిచేశాను అని చెబుతాడు, బొమ్మిస్తే చింపేశాను అని చెబుతాడు. కుర్రాడు ఎవడన్నా అటు వస్తే పట్ 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 కొట్టేసి పారిపోతాడు. అయితే చిన్నపిల్లలు కదండి అలా చేస్తున్నారు అని మీరు అన్నారు, మిగతా పిల్లలంతా అలా చేస్తున్నారా? వెన్ దేర్ ఆర్ 20 children, there will be 1 or 2 children like that. All the other children నవ్వితే నవ్వచ్చు, కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, అంతేగాని ప్రత్యేకంగా వాడు వేరే ఎలర్ట్గా ఉండి డిస్ట్రక్టివ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండదు. ఏమండి, అలాగే అక్కడ ఏదైనా మేకో బ్లేడో పెట్టుందనుకోండి, ఎవరన్నా పిల్లవాళ్ళు అటు వస్తే అది పెట్టి ఇలా లాగేసి గీసేస్తాడు, గీసి పడిపోతాడు. ఎవరు లేకపోతే ఒక్కప్పుడు ఏం చేస్తారు, వాడే ఇట్లా కోసేసుకుని రక్తం వస్తూ ఉంటే వచ్చి నాన్న కోసుకున్నా నెత్తురు వస్తుంది. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ న్యాచురల్? ఒక్కొక్కడు కుర్రాడు అలా వెళ్ళిపోతాడు, రోడ్డు మీద కారు వస్తూ ఉంటుంది వెళ్ళిపోతాడు, సైకిల్ వస్తూ ఉంటుంది దానికి ఇంటికి వెళ్ళిపోతాడు. కొందరు పిల్లలు మీరు వదిలిపెడితే వాడు దెబ్బ తగిలించుకుంటాం, ఫ్రాక్చర్ చేయటం చేసుకుంటాం. అంటే వెరీ కామ్, అంటే దేర్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ట్యూన్ ఇన్ దేర్ మైండ్ విచ్ లీడ్స్ దేర్ బాడీ ఇన్ టు డేంజరస్ కండిషన్ అండ్ రిస్కీ కండిషన్. వాడు కారు కింద పడతాడో తెలియదు, సైకిల్ కింద పడతాడో తెలియదు, అదేదో లాగేస్తే మీద పడుతుంది, ఒక్కో మూడు నెత్తిన పడుతూ ఉంటుంది. ఇది నెట్టేస్తాడు, ఇది పడేస్తాడు పక్కకి, ఇది నెట్టేస్తాడు. మీరు ఇటు చూసే లోపల ఇది లాగుతూ ఉంటాడు, అటు చూసే లోపల ఇది తీస్తూ ఉంటాడు. దేర్ ఆర్ చిల్డ్రన్ లైక్ దట్. డూ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ న్యాచురల్ విత్ ఆల్ చిల్డ్రన్? మీకు ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ నుంచి మీరు చూడండి చిల్డ్రన్నే ఆ తేడా కనిపిస్తుంది. కంటిన్యూస్ గా ఏడిపించడమే లక్షణంగా కలిగినటువంటి పిల్లలు ఉంటారు. తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ముల్ని చిన్న పిల్లల్ని కానీ మిగతా వాళ్ళని కానీ కొట్టడం, గెలటం, కొరకటం, ఊరికే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే గిసుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. ఒక్కోడు చిన్నపిల్లవాడు కాబట్టి అని అనుకుంటాం. తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటారంటే బికాస్ దే ఆర్ హిస్ పేరెంట్స్ అండ్ దే ఆర్ ఫస్ట్ సిక్. వాళ్ళ చేయలు కదా. వాళ్ళ ఇళ్లలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ది వైఫ్ కిల్స్ ది హస్బెండ్ ఎవ్రీ డే అండ్ ది హస్బెండ్ కిల్స్ ది వైఫ్. ఆర్ ఇద్దరులో ఎవరో ఒకడు ప్యాసివ్ వాయిస్, ఒకరు యాక్టివ్ వాయిస్ ఉంటుంది. హ్యాపీగా ఉంటాం అనేది ఉండదు అనమాట. హస్బెండ్ని వైఫో, వైఫ్ని హస్బెండో ఫాల్ట్ ఫైండింగ్, తిట్టడం, ఇవ్వటం, ఇంట్లో ఉన్న వస్తువులని అవతల బారేయటం, లేకపోతే అన్నం మీద నీళ్లు పోయటం, నీళ్ల మీద అన్నం పోయటం, నిప్పులు పోయటం, రోజు మాట మధ్యాహ్నం అయ్యేటప్పుడు పక్కన మండుతూ ఉంటుంది ఇంట్లో. మరి ది ప్రోడక్ట్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే డిజీజ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ విచ్ ప్లేన్? మెంటల్ అండ్ వైటల్ ప్లేన్స్. అలాంటి కుర్రవాడికి మీకు బ్లడ్ టెస్ట్ చేయించిన నెగిటివే, స్ఫోటం టెస్ట్ చేయించిన నెగిటివే, ఫిజికల్ గా ఏం టెస్టులు చేయించినా బికాస్ ది డిజీజ్ ఈజ్ ఆన్ ది హయ్యర్ ప్లేన్. అదే ఒక వయస్సు వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ది టర్మ్స్ ఆఫ్ అవర్ ఏజ్, యువర్ ఏజ్ వస్తే ఏమంటాం? నిద్ర పట్టడం లేదండి, నైట్స్న ఐ డోంట్ గెట్ స్లీప్, రాత్రి 1 గంట మెలకు వస్తుంది, తెల్లారిపోతుంది అంటాడు ఒక్కొక్క. లేదా రాత్రి 2 గంటల వరకు నిద్ర పట్టడం లేదు. లేదా ఒక్కొక్క తెల్లవారులో కూడా హీ లుక్స్ అట్ ది వాచ్ త్రూ అవుట్ ది నైట్. డాక్టర్ అన్ని టెస్టులు చేస్తాడు. ఎక్కడ చేస్తున్నాడు డాక్టర్? ఫిజికల్ పెయిన్ లో చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నెగిటివ్, అంతా నెగిటివ్. నీకేం జబ్బు లేదా అంటాడు. నాకు నిద్ర లేదని వాడు చదువుతుంటే నీకు జబ్బు లేదని వీడు చదువుతున్నాడు. ఎవడు స్టాండర్డ్? అంటే నిద్ర లేకపోవటం అనేది జబ్బు అనేటువంటి స్థితి తెలియడానికి కావలసిన పరిస్థితిలోకి మరి పాపులర్ మెడికల్ సైన్స్ ఇంకా రాలేదు, రావాలి. కానీ దానికోసం మీరు వెయిట్ చేయొద్దు. మీరు యూ ప్రొసీడ్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ ట్రై టు అండర్స్టాండ్. డోంట్ వెయిట్ ఫర్ ది
recognition of scientific academies, because it is your health and the health of your family. You are not working for any rewards or laurels in the court. వాటి కోసం కాదు, మీరు నయం చేశారు మీ పేరు కోసం కాదు, పేపర్లలో ఆర్టికల్స్ పట్టడం కోసం కాదు మీరు చేస్తూ ఉన్నది. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లలు, భార్య, మీ మిత్రులు వాళ్ళ ఆరోగ్యం కోసం చేస్తున్నారు కనుక సైంటిఫిక్ అథారిటీస్ను, మెడికల్ అథారిటీస్ ఏం చెబుతున్నాయి అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మీరు సూటిగా జాగ్రత్తగా చూసుకుంటూ గమనించుకుంటూ వెళ్ళిపోండి. రిజల్ట్స్, మీ మెడికేషను, దాంతో వచ్చిన రిజల్ట్స్, సిస్టమటైజేషన్ ఇవే మీరు తీసుకుని వెళ్ళండి, కానీ మిగిలినవి కారణం కాదు. కనుక నాకు నిద్ర పట్టడం లేదంటున్నప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు, యు ఆర్ థింకింగ్ టూ మచ్. వాడు ఇంత ఫీజు పుచ్చుకుని పంచాంగం చెబుతాడు, నీతులు శర్మానంది మౌంట్ చెబుతాడు వాడు. అదే థింకింగ్ టూ మచ్ అంటే సరదానా ఎవరికైనా టూ మచ్ థింక్ చేయడానికి? ఈజ్ ఇట్ ఎనీవన్స్ ప్లెజర్ టు నాట్ టు స్లీప్ అండ్ టు థింక్ టూ మచ్? ఇది కాదండి, ఆ థాట్స్ అలా బుర్రలోకి వస్తున్నాయి, రానివ్వకం. వాడిస్తా హ్యానిమన్ చెప్పేది ఏంటంటే, డిజీజ్ అంటే అదేనాయన, వాడి ఇష్టం ఉండి థాట్స్ వస్తూ ఉన్నట్లయితే నిద్రను పోగొట్టుకుని థాట్స్ ఎందుకు ఇంటెలిజ్ చేస్తాడు ఎవడైనా? ప్లీజ్ సింపథైజ్ అండ్ అండర్స్టాండ్ దట్ హీజ్ అ పేషెంట్. అంతేగాని వాడిని కోపడితే ఏమొస్తుంది? నేను నిద్ర పట్టించుకో అంటాడు. అది పట్టడం లేదు అని అడిగితే, అదిగో అయితే ఉన్నాయి కదా చూసుకోమన్నాడు. అంటే సెడేటివ్స్, ట్రాంక్విలైజర్స్, స్లీపింగ్ టాబ్లెట్స్, ఆల్ హారిబుల్ అండ్ ఈరీ దర్టీ నాస్టీ థింగ్స్, అంటే ఇన్ఫర్నల్ మెడిసిన్. అంటే అడుగున నరకలోకంలోకి వెళితే ఎట్లా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. వాడు నిద్రపోతున్నావు అని అనుకుంటాడు, కానీ వాడు నిద్రపోడు. వాడు చాలా ఘోర స్థితిలో ఉంటుంది. ఇట్లా కొన్నాళ్ళు జరిగిన తర్వాత వ్యాధి అని తెలియదు కదా, అది నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి వైటల్ ఫోర్స్ యొక్క ఫంక్షన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. చేస్తే ఏమవుతుంది, సర్క్యులేషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ దేని వల్ల జరుగుతుంది? వైటల్ ఫోర్స్ సర్క్యులేషన్ వల్ల జరుగుతుంది. లేకపోతే బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నాడు దాని అంతటి. చూపుల్లో నీళ్లు పోస్తే సర్క్యులేట్ అవుతాయండి. వైటల్ ఫోర్స్ సర్క్యులేట్ అవుతూ ఉండి బ్లడ్ ను సర్క్యులేట్ చేస్తుంది కనుక అందులో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వాస్క్యులర్ డిస్టర్బెన్సెస్, అంటే హైపర్ టెన్షన్ ఆర్ హైపోటెన్షన్, హై బీపీ కానీ లో బీపీ కానీ వస్తుంది. 36-37 సంవత్సరంలో వయస్సులో మొట్టమొదటిగా ఆఫీసు పోబోతూ ప్యాంటు తొడుక్కునేందుకు కాలు ఇట్లా పైకి ఎత్తితే తూలుతాడు, మళ్ళీ ఎత్తితే మళ్ళీ తూలుతాడు. ఆశ్చర్యంగా ఉంది. 5-6 రోజులు అట్లా తూలి కుర్చీలో కూర్చుని ప్యాంటు తొడుక్కుని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే ఇదే బీపీ రా నాయన నామకరణం చేస్తాడన్నమాట. ఏం జరుగుతుంది ఇప్పుడు? వైటల్ ఫంక్షన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది, వాస్కులర్ డిస్టర్బెన్సెస్ కలిగిస్తూ ఉన్నది. ఈ స్టేజ్ లో కొంతకాలం ఉంటుంది. వ్యాధి ఉన్నప్పుడు ఏమొస్తాయి నీకు? కేవలం వైటల్ అండ్ సెన్సేషనల్ ప్లేన్ లో ఉంటుంది డిజీజ్. సెన్సేషన్స్ అంటే తలనొప్పి, తలనాలు, తలదిమ్ము, లేదా ఏదోగా ఉంది, డిస్కంఫర్ట్ గా ఉంది, నాకు చికాక్గా ఉంది, నేను ఇవాళ ఫారంలో లేను, సినిమా పోదాం వస్తావా ఫ్రెండ్ అడిగితే ఏమిటో ఇవాళ నాకు అదో ఇదిగా ఏదిగా ఉన్నది అంటే లొకేట్ చేయలేదు మీరు ఎక్కడ కూడా. ఎక్కడుంది? ఆఫీస్కి వెళ్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారో అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్తే ఆఫీసులో ఉన్న ఫైల్స్ అన్నీ ఇంకా అవ్వలేదు అనిపిస్తుంది. రాత్రి తెల్లవారుజామున మెడుకు వచ్చి ఆఫీసులో మనం పూర్తి చేయకుండా మిగిలి ఉన్నటువంటి పనులన్నీ బుర్రలో గిరిగిరా తిరుగుతున్నాయి. ఇవి నొప్పి ఒక కాలం మీద కాసేపు, అదయ్యాక ఇంకో కాలం మీద కాసేపు షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం నుంచోవలసి వస్తూ ఉంటుంది. 2 షిఫ్ట్స్. ఏం జరుగుతున్నాయి? సెన్సేషన్, అదోలా యాజిఫ్ అంటారు. తలకాయ ఉంచితే తలకాయ నిండా నీళ్లు ఉన్నట్లు, మరచెంబులో పోసినట్లు ఇట్లా ఉంచితే బరువుగా ఉంటుంది. ఇట్లాగా అంటే నొప్పులు, పోట్లు, మంటలు, తిమ్మిర్లు, మొదుబారుటలు, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్లేన్ లో ఉంటుంది. ఉంటే ఇవన్నీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి అడిగితే తలనొప్పి అయితే అక్కడ రాసి పెట్టి ఉంది కదా ఫలానా టాబ్లెట్స్ అన్నాడు.
అలాగే కడుపు నొప్పి అయితే ఇది, యాసిడ్ ఉంటే యాసిడిటీకి ఇది, ఆల్కలన్ ఉంటే ఆల్కలన్ ఇది, ఇలా ఉన్నాయి చూసుకోండి. అయినప్పటికీ మేము పరీక్ష చేసి అవే వేసుకోమని రాస్తాం కాబట్టి మా ఫీజు మాకు, వాటి ఖరీదు వాటికి, అమ్మువాడికి ఇట్లా కేటాయి. దేనికి అది నడుస్తున్నాయి. ఫిజికల్ బాడీని స్కావెంజ్ చేస్తున్నాం. డిజీజ్ ఎక్కడుంది? అప్పటి వరకు శరీరంలో ఎక్కడా బాధ ఉండదు. తలలో ఇక్కడ పోటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమీ లేదు అంటాడు. ఈ లోపల ఏమవుతుంది? 3వ స్టేజ్. ఇట్ ఈస్ కాల్డ్ ది థర్డ్ స్టేజ్, కాల్డ్ ది టిష్యూ చేంజ్. డిస్టార్ట్ అయినటువంటి వైటల్ ఫోర్స్ టిష్యూస్ కింద ఆహారంలో ఉన్నటువంటి కెమికల్స్ ని డిస్టర్బెన్స్ తో స్వీకరిస్తూ ఉన్నది. అంటే ది ఒరిజినల్ కెమిస్ట్రీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ డిస్టార్టెడ్ గ్రాడ్యువల్లీ. అప్పుడు డిస్టర్బ్ అయిన తర్వాత ఏమంటాడు? గడ్డలేసింది అంటాడు కడుపు. ఇన్నాళ్ళ నుంచి ఏమేడుస్తున్నాడు? ది సేమ్ డాక్టర్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరానికి ప్రతి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళినప్పుడల్లా అవన్నీ ఎగ్జామిన్ చేస్తున్నాడు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా ఆ ఉన్న పురోహితులందరికీ వాళ్ళ దక్షిణ మీరు చెల్లించుకోవాలి. మరి మామూళ్ళని మామూలే కదా. ఎవరికి ఇవ్వవలసిన వాడికి శనికి నువ్వులు, వాడికి కందులు, ఇట్లాగా స్పెషలిస్ట్, హోమియో స్పెషలిస్టు, బ్లడ్ స్పెషలిస్టు, బ్లడ్ దేని ఫీజు దానికి వరుసన వెళ్ళిపోతూనే ఉంది. అన్ని టెస్టులని ఎక్కడికి జరుగుతూనే ఉన్నాయి. ఏమైంది? సడన్ గా లోపల గడ్డలేసింది అంటాడు. ఎక్కడి నుంచి లేచింది అంటే థర్డ్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే అది తీసుకునే అన్నాడు గడ్డలు వేస్తే. ఇలా థర్డ్ స్టేజ్ ఉన్నది. ఈ థర్డ్ స్టేజ్ లోకి డిసీజ్ వచ్చిన తరువాత హోమియోపతి కాదు, ఏ సిస్టమ్ ప్రకారం అయినా సరే క్యూర్ అనేటువంటిది పాసిబుల్ కాదు. క్యూర్ అంటే ఏంటి? ఒరిజినల్ నార్మల్ స్టేట్ కి కాన్స్టిట్యూషన్ ని రెక్టిఫై చేయటం. ఏం జరుగుతుంది? క్యూర్ పాసిబుల్ కాదు. ఏమిటి అంటే రెక్టిఫికేషన్ పాసిబుల్ కానప్పుడు పాలియేషన్, కొంచెం ప్యాచ్ వర్క్ పాసిబుల్. హోమియోపతిలో అయినా సరే మనం ఏ 60వ సంవత్సరంలోనూ వైద్యం మొదలెట్టి అంతకుముందు చాలా వ్యాధులతో బాధపడి చాలా డాక్టర్ల చేత శరీరమునందు చాలా భాగములు తీసివేయించబడి చేసినటువంటి వైద్యమునందు నెవర్ ఎక్స్పెక్ట్ ఏ క్యూర్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, బట్ ఎక్స్పెక్ట్ ఏ కంఫర్టబుల్ రెస్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఈ శేషం అంటే గ్రేవ్కి దగ్గరగా వెళ్తున్న కొద్దీ సదుపాయంగా ఉండేటువంటి పద్ధతి ఒకటి తప్ప ఇంకేమీ లేదు. కానీ అసలు ట్రీట్మెంట్ ఎప్పుడు జరగాలి? పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒకడు పడుకుంటే పక్కలో పుస్తకం పడుకుంటాడు పిల్లవాడు, ఇంకోడు అలా గొడ్డు తన్నినట్టు దంతాడు పక్కన పడుకున్న వాళ్ళని, తెల్లవారులు 4 కాళ్ళతో దంతూ ఉంటాడు, చచ్చిపోతూ ఉంటాడు, నడువులు బద్దలైపోతూ ఉంటాయి. ఇంకోడు పడుకుని పటపడపడ పళ్ళు పెరుగుతాడు. ఒక్కోడు పడుకుని కుర్రాడు నిదట్లో పంది పిల్లలు అరుస్తూ ఉంటాడు. సో ది డిసీజ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ది ఫస్ట్ plane, understand, then start the treatment. You will have a child as healthy as anything and permanently he will be healthy. After 6 or 7 years of homeo treatment, he never requires any medicine at all except once or twice in the year when there are great disturbances in his daily routine. ఇది హోమియోపతి యొక్క పర్పస్. రేపు కంటిన్యూ చేద్దాం. 5 minutes రీసెస్ అయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్లో మనం స్టార్ట్ చేద్దాం. నిన్న మొన్న అడ్మిటెన్స్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు కొద్దిగా ఉన్నారు, ఇవాళ దాంతో ఫినిష్ అయిపోతుంది. దయచేసి తీసుకోండి. దగ్గర నుంచి ఔషధముల్లోకి మనం ఈనాడు పరిచయం చేసుకోవచ్చున్నాం. డ్రగ్స్, వీ కెన్ అండర్స్టాండ్ అండ్ గోయింగ్ టు ది డ్రగ్స్. ఈ లోపల ఇంకా కొన్ని హోమియోపతిని గురించినటువంటి మెయిన్ ఫీచర్స్ 2-3 తెలుసుకుని డ్రగ్స్లోకి ఈరోజు ఎంటర్ అవుతాం. మనకి హోమియోపతి వైద్యానికి కావాల్సిన సాధన సంపత్తి ఏమిటో అంటే మనకి కావాల్సిన పారాఫెర్నేలియా అది ఇవాళ నోట్ డౌన్ చేసుకుందాం. ది ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ హోమియోపతి ఫర్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్, అది హెడ్డింగ్ తీసుకోండి. హోమియోపతి వైద్యుడు సరి అయిన వైద్యం చేయుటకు కావలసిన సాధన సంపత్తి. 1, ఏ గుడ్ హోమియోపతిక్ మెటీరియా మెడికా
A good homeopathic materia medica which is prepared by systematizing the symptoms produced by medicine upon healthy constitution. ఆరోగ్యవంతుల దేహమున ప్రయోగించడం వలన ఔషధములు ఉత్పాదన చేసిన వేదనలను సక్రమముగా వర్గీకరించిన శారీర గుణదీపిక. అది ఫస్ట్ పేపర్. అంటే ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మెటీరియా మెడికా అనేటువంటి మాటకి హోమియోపతిలో అర్థం వేరు, మిగిలిన అర్థం వేరు. మనకి ఏలోపతి మొదలైన వాటిలో మెటీరియా మెడికా ఉంటుంది. అది ఈ ఔషధంలో ఈ రకమైనటువంటి ఫార్ములా ఉన్నాయి, ఈ ఆల్కలైడ్స్ ఉన్నాయి, ఈ కెమికల్స్ ఉన్నాయి కనుక శరీర ద్రవ్యముల ధాతువుల మీద ఈ పనులు చేస్తాయి, అందుచేత దీన్ని ఇట్లా వాడతారు అని చెప్పి కంటి మీద ఏ ప్రభావం ఉంటుందో, దానికి ముక్కు మీద ఏ ప్రభావం ఉంటుందో, చెవి మీద ఏ ప్రభావం ఉంటుందో ఇలాగ నిర్మాణం అయి ఉంటాయి మనకు మామూలుగా హోమియోపతి కాకుండా ఉన్న మెటీరియల్ మెడికా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలోట్రాపిస్ జైగాంటికా అని అనుకోండి, అంటే జిల్లేడు చెట్టులో పాలలో ఈ రకమైనటువంటి పొటాషియం సాల్ట్స్ ఉంటాయి, ఇందులో కాస్టిక్ మెటీరియల్ ఎంత ఉంటుంది, ఇట్లా వర్తన ఎనాలిసిస్ ఇచ్చి దీని ప్రభావం శరీరంలో చర్మం మీద ఇట్టిది, మాంసం మీద ఇట్టిది, కండరముల మీద ఇట్టిది, నరముల మీద ఇట్టిది, ఇలా ఇస్తారు ఇచ్చి. కాబట్టి ఇది ఈ బాధలకు ఈ వ్యాధులకు ఇట్లా వాడవలసి ఉన్నది. మనకు కావాల్సింది ఆ మెటీరియల్ మెడికా కాదు, అసలు బేసిక్సే వేరు. ఆరోగ్యవంతుడైన వాడి శరీరంలో ఈ ఔషధాన్ని రోజుకు 1 మోతాదు 2 మోతాదుల చొప్పున సిస్టమేటిక్గా ప్రయోగం చేస్తూ వెళితే వాడి ఆరోగ్యం ఏ రకంగా డిస్టార్ట్ అయ్యి ఏ సింటమ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనగా వాడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏ రకంగా దానికి ప్రతిక్రియ కోసం ప్రకోపనం చేసి హౌ ది వైటల్ ఫోర్స్ ఈజ్ రౌజ్డ్ అగేన్స్ట్ ది ఫారిన్ సబ్స్టెన్స్ దట్ ఈస్ నాట్ డిజైరబుల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అంటే in what terms of symptoms the vital force has been roused by that particular substance. అది మనకు అది చేసి మనం పెట్టుకుంటే మామూలుగా తప్పుగా ఉన్నవాడు ఉన్నాడు చూడండి, ఆరోగ్యవంతుడు కాకుండా వాడు మన దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఆ సింటమ్స్ దేనివల్ల వచ్చినాయి, వాడిలో మామూలుగా వచ్చిన జబ్బు ఉన్నదే దానికి ప్రతిక్రియగా వైటల్ ఫోర్స్ రౌజ్ అయి ఫైట్ చేస్తూ ఉంటే in terms of these symptoms it is fighting. అందుచేత ఈ ఔషధం ఏ రకమైనటువంటి దుమారమును శరీరమునందు మేల్కొల్పుతుందో అలాంటి దుమారమునే రగులు కొలిపిన వ్యాధితో అతడు మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటినీ మనకి సారూప్యం తీసుకుని వైద్యం చేయవలసి ఉంటుంది కనుక తర్వాత ఇంకా కొంత దూరం వెళ్తే అర్థమవుతుంది ఎందుకు ఇది సమంజసం కనుక మెటీరియల్ మెడికా ఇట్లాంటిది ఉండాలి మనకి. ఇట్ షుడ్ బి ఎసెన్షియల్లీ ప్రూవింగ్ అపాన్ హెల్దీ బాడీ. ఒక 50 మందినో 100 మందినో తీసుకుని వాళ్ళకి రికార్డు బుక్స్ ఇస్తారు ఈ ప్రూవింగ్స్లో, అదో ప్రొసీజర్ ఇచ్చి కెమికల్లీ ప్యూర్ మెటీరియల్స్, ప్లాంట్ మెటీరియల్స్ కానీ కెమికల్ మెటీరియల్స్ కానీ మెడిసినల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, దట్ ఆర్ నాట్ వెల్కమ్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్, దట్ ఆర్ నాట్ ఫుడ్స్, ఆహార ద్రవ్యములుగా పనికిరానివి ఒంట్లో ఉన్నటువంటి స్వీకరణ వినియోగాది ప్రక్రియలకు అంటే మెటబాలిజం, ఎనబాలిజం అండ్ కెటబాలిజం అనే వాటికి పనికిరానివి నాట్ న్యూట్రిషస్ సబ్స్టెన్స్ అని నేను చెప్పుకున్నాను చూడండి, అలాంటివి వేరుకోవాలి మెడిసిన్. అంటే అర్థం మెడిసిన్ షుడ్ బి ఎసెన్షియల్లీ పాయిజనస్ అండ్ డెట్రిమెంటల్ టు ది కాన్స్టిట్యూషన్. కానీ మనం హోమియోపతిలో ఏం చేస్తాం, వీ విల్ ప్రిపేర్ ఇట్ త్రూ డైల్యూటింగ్ మెథడ్స్ as a substance that rouses the constitution without causing any harm to the constitution. అంటే ద్రవ్యము శరీరంలోకి పంపకుండా ద్రవ్య గుణమును మాత్రం శరీరమున ఉత్పాదించి దీనిని భయంకరముగా ప్రాణశక్తి ఎదుర్కొనేట్టుగా చేసి మనం చేస్తున్నాం. ఇలాంటి మెటీరియల్ మెడికా మొదటి మనకు కావాలి. 2, ది సిమ్టమ్స్ ఆఫ్ ఎ పేషెంట్ gathered and
recorded so as to form the case history of the patient. The case history of the patient. రోగి వేదనలను బాధలను వ్రాసుకొని సక్రమముగా కూర్పు చేసి అతని వ్యాధి కథగా సమకూర్చబడిన పట్టిక. అతని వ్యాధి కథగా సమకూర్చబడిన పట్టిక. చూసారా, మన లైఫ్లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. నో ఇన్సిడెంట్ ఈజ్ అవర్ లైఫ్, బట్ ది సీక్వెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఫార్మ్స్ వాట్ వీ కాల్ అవర్ స్పాన్. కనుక జీవితంలో జరిగిన ఏ ఒక్క ఇన్సిడెంట్కి మన స్వభావాన్ని వెలిబుచ్చగలిగిన సామర్థ్యము ఉండదు. పోలీసు నన్ను పట్టుకోవచ్చు, మిమ్మల్ని పట్టుకోవచ్చు. నన్ను జబ్బు కొట్టేస్తే పట్టుకోవచ్చు, మిమ్మల్ని పొరపాటున పట్టుకోవచ్చు. అంచేత రోడ్డు మీద మిమ్మల్ని నన్ను పోలీసు పట్టుకున్నట్ట అని రాసినటువంటి ఇన్సిడెంట్ నన్ను గురించి కానీ మిమ్మల్ని గురించి కానీ ఏ విధముగానూ ఉన్మీలనము చేయదు. కానీ వీళ్ళు ఈ రోజున ఇట్లా పట్టుకున్నారట, ఆ రోజున అక్కడ పట్టుకున్నారట, ఆ రోజున తన్నారట, ఈ రోజున జైల్లో పెట్టారట, ఆ రోజున రిపోర్టింగ్ చేశారట. ఎందుకుట అంటే ఇది ఎందుకుట, అది ఎందుకుట, అది ఎందుకుట అంటే బిట్వీన్ ది లైన్స్ మనకి అప్పుడు అర్థం అవుతుంది. వీళ్ళు వాకిట్లోకి రానియేస్తా రానియకూడదు అన్నది ఈ ఇన్సిడెంట్స్ లో దేంట్లోనూ ఉండదు, కానీ బిట్వీన్ ది లైన్స్ మీరు ప్రత్యక్షం అవుతుంది. ఇలాగా క్రోనాలజీ తీసుకోవాలి, మనం హిస్టరీ ఆఫ్ ది కేసు తీసుకోవాలి. కనుక మనం ఫ్రేమ్ చేయవలసింది లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ కాదు, ఏ స్టోరీ ఎడిటెడ్ ప్రాపర్లీ in practical terms with the help of the symptoms gathered from the patient. అందులో కూడా ఎట్లా తీసుకోవాలో తర్వాత చూద్దాం. ముందర పేషెంట్ని చెప్పనివ్వాలి. వాడు చెబుతూ ఉంటే మనం వాడితో డిస్కస్ చేయకూడదు, డిస్టర్బ్ అవుతాడు పాపం. తలనొప్పి అనుకోండి, అగో తలనొప్పి ఏటొస్తుంది ఇట అట అంటే కంగారు పడిపోతుంది. వాడు చెప్పే తలనొప్పి రోజు వస్తుంది, వాడు చెప్పని కాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు అంటే అగవయా ముందు తలనొప్పి చెప్పి అంటే వాడి మిగతావి పోతాయి. అందుకని వాడు చెప్పినట్టు ముందు మీరు రాసేసుకోవాలి. తర్వాత మీరు వాళ్ళు క్వశ్చన్ వేస్తూ మొదలెట్టాలి. ఒక్కొక్క దాని గురించి తలనొప్పి అన్నావు కదా బాబు, రోజు వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా, లేకపోతే కొన్ని సీజన్స్లో వస్తుందా అని వాడిని అట్ హోమ్ మీరు హ్యాపీగా మూడ్లో పెట్టడంలోనే ఉన్నది వైద్యం అంతా కూడాను. అంటే డాక్టర్ సెన్సిటివ్ గా పేషెంట్ ని అట్టి పెట్టేటువంటి డాక్టర్ ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా వాడు ఫూలే. పేషెంట్ తన బంధువో తల్లో తోడో అని ఫీల్ అవ్వాలి, కానీ డాక్టర్ని మనం డాక్టర్ యొక్క సన్నిధిలో ఉన్నాము అనేటప్పటికీ లేని వాడికి కూడా హార్ట్ పాలిటేషన్ ఉన్నట్టు మనకి వస్తుంది స్టెథోస్కోప్ పెట్టి చూసినట్లయితే. కనుక గ్రేట్ ఆర్ట్ ఎక్కడ ఉన్నది? డాక్టర్ షుడ్ మేక్ ది పేషెంట్ ఫీల్ at home with the doctor and he should never make him feel doctor sensitive. ఇది కొంచెం మనకు హోమియోపతిలో బాగా ముఖ్యం, అందులో అయినా కూడా ముఖ్యం. మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా హిందూ కాలేజీలో గుంటూరులో మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు స్టూడెంట్స్ అందరికీ. చేస్తే 96% అందరికీ కూడాను ఆయాసం గుండెదడ రాశాడు. అని వీళ్ళందరికీ హార్ట్లు ఎగ్జామ్ చేసి మంచిగా రాశాడు డాక్టర్ గారు. చేస్తే మా ప్రిన్సిపాల్ గారికి అనుమానం వచ్చింది. గుజరాత్ రామచంద్రరావు గారు చాలా పెద్దవాడు, సంథింగ్ రాంగ్ విత్ ఫెలో అని మళ్ళా ఇంకొక డాక్టర్ని పిలిచి ఆఫ్టర్ 2 months మళ్ళీ మెడికల్ ఎగ్జామ్స్ వీళ్ళందరికీ ఏమి లేవు, మామూలుగానే ఉన్నాం తిరుగుతూ. జరిగింది ఏమిటంటే డాక్టరు మెడికల్ ఎగ్జామినేషన్ మేడ మీద పెట్టాడు, స్టూడెంట్స్ కింద కూర్చోబెట్టి ఒక్కొక్కడినే పైకి పంపిస్తున్నాం. వీడు పైకి వెళితే 2 ఫ్యాక్టర్స్ సడన్ గా డాక్టర్ స్టూడెంట్స్ లోకి వెళ్ళంగానే కంగారు పడేటువంటి వాళ్ళు 100కి 10 మంది అయినా ఉంటారు. లేదా కొత్త వాడు దగ్గరికి వెళ్తే అదొకటి. అది వెళ్ళేటప్పటికి కొంచెం రేట్ ఆఫ్ హార్ట్ బీట్ కొంచెం తేడా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్యూ మినిట్స్. ప్లస్
ఈ మెట్లెక్కి వెళ్ళంగానే వాడు చూస్తున్నాడు. ఈ 2 ఫ్యాక్టర్స్ కలిసి 96% వీళ్ళందరికీ గుండెకాయలు బాగోలేదు. మనకి చాలా ఫాల్స్ రీడింగ్స్ వస్తాయి. జాగ్రత్తగా కామన్ సెన్స్ ను మించినటువంటి సేక్రెడ్ ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ మరొకటి లేదు. అది పోకుండా చూసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా జాగ్రత్తగా మనకు వస్తుంది. ఇది 2వ రిక్వెస్ట్ మనకు కావాల్సినటువంటిది సింప్టమ్స్. 3వది ఇప్పుడు ఏమిటి, మెటీరియా మెడికా ఉంది, కేస్ హిస్టరీ ఉంది. అంటే దాదాపు మనం చిన్నగా కేస్ హిస్టరీ రికార్డు చేస్తే ఏముంటుంది, మెటీరియా మెడికాలో ఏమున్నదో ఒక మనిషి పేరుతో ఇందులో కూడా అదే ఉంటుంది. తేడా అంతే కదా. మిస్టర్ సో ఇక్కడ హెడ్డింగ్ ఉంటుంది, కానీ ఉన్నది కంటెంట్స్ ఆ మెటీరియా మెడికాలో కొంత భాగం ఉంటుంది వీడి స్టోరీ. అయితే ఇక్కడ ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ముందు చెప్తాను. టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అని మనం వింటాం హోమియోపతిలో. అంటే ఆ మెటీరియా మెడికా, ఆ డ్రగ్ తాలూకు మెటీరియా మెడికా కింద రాయబడిన సిమ్టమ్స్ యొక్క మొత్తం సముదాయం, టోటల్. ఎన్నడూ కాదు, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక 100 మంది మీదో 200 మంది మీదో ప్రూవ్ చేసినటువంటి సిమ్టమ్స్ యొక్క సిస్టమటైజేషను, కామన్ సింటమ్స్ అన్ని తీసి మిగిలిన కొట్టి పారేసి మనకి ఇచ్చింది మెటీరియా మెడికా. అందుకని ఆ డ్రగ్గు పుట్టించడానికి కానీ నయం చేయడానికి కానీ వీలైనటువంటి సమస్తమైనటువంటి సింటమ్స్ అందులో టోటల్ ఉంటాయి. అన్నీ ఎవరికి ఉండవు, అది గుర్తుంచుకోండి. అందుకని టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అనే మాటకి ఆ మెటీరియా మెడికోలో చెప్పబడిన సింటమ్స్ యొక్క టోటల్ ఎవరిలోనా ఉందా అని వెతుకుతూ ఉంటే ఈ భూమండలం మీద ఉండదు, ఇంకే ప్లానెట్లో అయినా ఉంటే ఉండొచ్చు. కానీ ఎందుకంటే మెటీరియా మెడికాలో ఉన్న సింటమ్స్ లో 3వ వంతు సింటమ్స్ పూర్తిగా వచ్చి అది దాటుతూ ఉండే లోపలనే పేషెంట్ చనిపోతారు. అంటే కొందరికి కొన్ని ఉంటాయి, కొందరికి కొన్ని ఉంటాయి. కానీ టోటాలిటీ అంటే వేరు. టోటాలిటీ అంటే ఏంటంటే ఆ డ్రగ్గును మీకు తెలియజేయునట్టే వేదనల సముదాయము, ఏ కాంబినేషన్ ఆఫ్ సింటమ్స్ విచ్ ఇండికేట్స్ యూ దట్ పర్టికులర్ డ్రగ్ అండ్ నో అదర్ డ్రగ్ ఎట్ ఆల్. చూసారా? కనుక ఒక కాంబినేషన్ ఉంటుంది సింటమ్స్ లో ప్రతి డ్రగ్ కి. ఆ కాంబినేషన్ ఇంకో డ్రగ్ లో వచ్చిన ఈ దేంట్లోనూ ఈ ప్రపంచంలో ఉన్న మెడిసినల్ సబ్స్టెన్స్ లో ఉండదు. ఎలా అయితే ఒక చెట్టును ఎరుగున్నవాడు అరణ్యంలో మళ్ళీ అదే చెట్టును గుర్తుపట్టడానికి కావాల్సినటువంటి ఐడెంటిటీ ఆ చెట్టుకు ఉంటుందో, మర్రి చెట్టు అన్నాం అనుకోండి, మర్రి ఆకులు, మర్రి గింజలు, తర్వాత నలిపి చూస్తే మర్రి వాసన, ఇవన్నీ వేరు కదా. అలాగే చిక్కుడు చెట్టు, చిక్కుడు ఆకులు దాని ఆకారం, చిక్కుడు కాయ దాని ఆకారం, చిక్కుడు పువ్వులు దాని ఆకారం, చిక్కుడు పావు, చిక్కుడు ఆకు నలిపి వాసన చూస్తే వాసన. ఇలా దేని కాంబినేషన్ దానికి ఉంటుంది. మీరు ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిక్కుడు చెట్టును చూసి మర్రి చెట్టు అనుకుంటాను వీల్లేదు. ఇలాగా కొంచెం జాగ్రత్తగా సిమ్టమ్స్ ని పరిశీలన చేసుకుని మెటీరియా మెడికా ఎలా చదువుకోవాలో తెలుసుకున్న వాళ్ళకి ఒక డ్రగ్గును మీకు అందజేసేటువంటి సిమ్టమ్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మాత్రం ఆ డ్రగ్ ఇవ్వాల్సిన వాళ్ళ అందరిలోనూ ఉంటుంది. అది కాక కొన్ని 100 సింటమ్స్ 1000 సింటమ్స్ ఆ డ్రగ్ కింద ఉంటాయి, అవన్నీ ఉండాలని లెక్క. ఇది మళ్ళీ సమస్య. కనుక టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అని వింటూ ఉంటాం హోమియోపతిలో. టోటాలిటీ అంటే టోటల్ కాదని మాత్రం గుర్తుంచుకోవాలి, ఎవరిలోనూ ఉండవు టోటల్. ఇప్పుడు రెండు మనకు వచ్చినాయి. 3వది అసలు ఇది లేకపోతే ఆ 2 ఉన్నా ఏం చేయలేము. ప్యూర్ మెడిసిన్ ప్రిపేర్డ్ ఇన్ ది రిక్వైర్డ్ డైల్యూషన్. కావలసిన ద్రవీకరణములలో తయారు చేయబడిన కల్తీ లేని మందులు, ప్యూర్ మెడిసిన్. అంటే మీకు ఆ మందు చెప్పినట్టు మెటీరియా మెడికాలో ఉన్న సింటమ్స్ ప్రకారం పనిచేయాలంటే అందులో ఎడల్టరేషన్ ఉంటే ఏం లాభం లేదు. నేట్రమ్ యూరియాటికం మనం అనుకోండి, గబాన మనం అనుకుంటాం నేట్రమ్ ఊరు అంటే ఉప్పు అండి అంటాం.
కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అనేది అయితే కానీ మన వంట ఇంట్లో ఉన్న కామన్ సాల్ట్ లో కామన్ గా ఇంకా చాలా కలిసి ఉంటుంది.